సర్కినస్ కాన్స్టలేషన్ లోని లోతుల్లో చీకట్లో నుంచి ఏదో ఒకటి బయటికి చేతిని చాచుతున్నట్టుగా కనిపిస్తుంది. నాసా దీనికి PSRB 150958 అనే టెక్నికల్ పేరు పెట్టింది. కానీ ఇంటర్నెట్ మాత్రం దీనిని గాడ్ హ్యాండ్ అని పిలుస్తుంది. ఎక్స్రే డేటాను చూస్తే అలా ఎందుకు పిలుస్తున్నారో మీకే అర్థమవుతుంది. కానీ మీరు చూస్తున్నది దేవుడి చేయి కాదు, ఇది ఒక పల్సర్ విండ్ నెబ్యులా. ఆ చేతి పామ్లా కనిపించే భాగం ఒక నక్షత్ర అవశేషం నుంచి బయటికి దూసుకెళ్లిన అత్యంత శక్తివంతమైన పార్టికల్స్ మేఘం. ఆ నక్షత్రం ప్రతి సెకండ్ కు 7 సార్లు తిరుగుతూ ఉంది. ఈ భయంకరమైన తుఫాన్ని నడిపిస్తున్న దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి కంటే 15 ట్రిలియన్ రెట్లు శక్తివంతమైంది. ఈ నిర్మాణం దాదాపు 150 లైట్ ఇయర్స్ వరకు విస్తరించి ఉంది. ఆ వేళ్లలా కనిపించే ఆకృతులు సాధారణ పొగలు కావు, అవి పక్కనే ఉన్న ఒక గ్యాస్ మేఘాన్ని ఢీకొంటున్న షాక్ వేవ్స్. దీంతో అక్కడ రేడియో యాక్టివ్ తుఫాను ఏర్పడుతుంది. అది తాకిన ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజు మనం చూస్తున్న కాంతి అక్కడ నుంచి 17,000 సంవత్సరాల క్రితమే ప్రయాణం మొదలుపెట్టింది. అంటే ఐస్ ఏజ్ ముగిసే ముందు నుంచే.